అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నాటుకోడి పులుసు కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే మీడియం సైజు ఉల్లిపాయలు 3, 2 పచ్చిమిరపకాయలు కోసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. ఇదిగోండి. ఇప్పుడు నాటుకోడి ముక్కలు వేసేసుకుందాం, కడిగిన నాటుకోడి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. మీకు కల్లుప్పు అవసరం లేదంటే ఉప్పు వేసుకోండి. ఇందులోనే మీడియం సైజు 3 టమాటాలు కోసుకొని వేసుకోవాలండి. మీడియం సైజు టమాటాలు 3 వేసుకొని మూత పెట్టుకుందాం 10 నిమిషాలు. మసాలా పేస్ట్ కోసం ఇక్కడండి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 జీడిపప్పులు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి పేస్ట్ చేసుకోవాలండి. మసాలా పేస్ట్ కోసం నేను ఇక్కడ 10 నుంచి 15 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 యాలక్కాయలు వేసి పేస్ట్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి. కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకుందామండి. మీడియంలో 3 సార్లు విజిల్ వేసుకున్నాం కదండి. కుక్కర్లో వేసి మీడియం ఫ్లేమ్లో 3 సార్లు విజిల్ వేసుకోవాలి. ఇందులోనే ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. ఇక్కడ నేను చికెన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అంతేనండి, నాటుకోడి కూర రెడీ. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, నాటుకోడి పులుసు కూర రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.